హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మీ శ్యామ్ ఈ రోజు మనతో పాటు త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి పబ్లిక్ స్పోర్ట్స్ పర్సన్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు కూడా అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అయితే మాత్రం చాలా అంటే చాలా రోజుల నుంచి అయితే మాత్రం ఆయన అంటే మంచి ఒక మంచి సినిమాలను అందించి అదే విధంగా ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు అదే విధంగా డైరెక్షన్గా ఉన్నారు అన్ని రకాల్లో కూడా మెయిన్గా యాక్టర్గా కూడా ఉండి చాలామంది అలరించి ఈరోజు అయితే మాత్రం మనతో పాటు రాజకీయ విశ్లేషణకు సంబంధించి అదేవిధంగా సినిమాకి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఈయన దగ్గర మాత్రం ఖచ్చితంగా రావాలి వస్తేనే దానికంటూ అర్థం ఏంటనేది తెలుస్తుంది అన్నమాట రైట్ ఈరోజు అయితే మనం కూడా అదే అంశం మీద అయితే మాత్రం రావడం జరిగింది సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి రేవ్ పార్టీ అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఇష్యూ మీదే మనం ఈరోజు ఆయనతో మాట్లాడడం జరుగుతుంది సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఆల్వేస్ ఆల్ రైట్ సార్ మీకు రోజు ఒక పండగ వాతావరణం ఉంటుంది కదా సార్ మీ ఇంటికాడ రోజు 5-6 వస్తానే ఉంటారు ఏదో టాపిక్ మీద వస్తానే ఉంటారు అదే తప్పదు వాళ్ళు ఇప్పుడు ఎవరికి దక్క సార్ అదృష్టం మిమ్మల్ని కలవాల్సింది ఖచ్చితంగా ఏ యూట్యూబ్ ఛానల్ సార్ ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అంటే 2 ఫీల్డ్లు ఉండబట్టి నేను రాజకీయంగా సినిమాగా 50 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్ 40 ఏళ్ళుగా రాజకీయం ఉండబట్టి అవును సార్ సో ఆ 2 ఉన్నప్పుడు విశ్లేషణతో నా దగ్గరికి వస్తారు విషయం కరెక్ట్గా చెప్తారు అవును సార్ అవును రైట్ ఇప్పుడు వచ్చేటప్పుడు సార్ మనకి ఈ రోజు అంతా కూడా ఒక టాపిక్ మీద అయితే మాత్రం మొత్తం అంతా షేక్ అయిపోతుంది సోషల్ మీడియా కానీ లేదంటే న్యూస్ ప్లాట్ఫామ్ ఏదైనా సరే షేక్ అయిపోతుంది అది కూడా వచ్చేటప్పటికి రేవ్ పార్టీస్ అనే కంటెంట్ మీద అదేవిధంగా హేమ గారి కంటెంట్ మీద హేమ గారి గురించి అదేవిధంగా శ్రీకాంత్ గారి గురించి కూడా ఈ టాపిక్ అనేది నడుస్తుంది అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి సార్ అసలు ఏం చేసుకుంటారు రేవ్ పార్టీ అనేదమ్మా కొత్తగా వాళ్ళ మోడర్న్ పేర్లు పెట్టద్దు సోదరా అనే దాన్ని బ్రో అని పిలవటం ఎలా మొదలెట్టాము మామూలుగా ఏదో సోదరా అనేవాళ్ళు దాన్ని బ్రదర్ అని పిలిచేవారు రామారావు గారి స్థాయిలో ఆ అలవాటు కాస్త బ్రో అయిపోయింది షార్ట్ కట్ అయింది అలాగే రేవ్ అనేది షార్ట్ తప్పితే రేవ్ రివైవల్ పార్టీ అని ఇంకోటి దాన్ని ఏంటంటే గతంలో గెట్ టుగెదర్స్ అని ఫ్రెండ్లీ మీట్ అని అలా ఉండే బర్త్డే పార్టీస్ అని అలాగూ ఉండే పార్టీలు బర్త్డే పార్టీల పేర్లు ఇప్పుడు దానికి రేవ్ పార్టీ అని పెట్టారు అందుకే ఆ రోజుల్లో ఇలాగూ గెస్ట్ హౌస్లు ఈ ఫామ్ హౌస్లు లేవు కదా ఇప్పుడు ఫామ్ హౌస్లు ఎవరు చూసినా ఫామ్ హౌస్ ₹4 సంపాదిస్తే ఫామ్ హౌస్ అది మొదలైపోయింది ఈ ఫామ్ హౌస్ కల్చర్లోకి వచ్చేటప్పటికి ఈ రేవ్ పార్టీలని వచ్చింది రేవ్ పార్టీ ఈజ్ నాట్ ఇల్లీగల్ బట్ రేవ్ పార్టీలో జరిగే సంఘటనలు ఇల్లీగల్ కొన్ని ఇల్లీగల్ జరుగుతున్నాయి అది వాస్తవం అది కాదంటానికి లేదు వాస్తవం కానీ జరుగుతున్న చోట జరుగుతున్నాయి కొన్ని చోట్ల తెలియకుండా వెళ్ళిపోతున్నాయి కొన్ని చోట్ల పోలీసులు తెలిసినా అది ఆ చోటును బట్టి ఆ వ్యక్తులను బట్టి తప్పుకుని వెళ్ళిపోతున్నారు చూసి మనకి ఇందులో పెద్దవాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ పెద్దవాళ్ళు ఉన్నారు అని వెళ్ళిపోయే బాపతులు ఉన్నాయి ఈ రేవ్ పార్టీలు ఇవాళ జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ ఇది ఒక క్రికెట్ బెట్టింగ్ పార్టీ అది బాగా అర్థమవుతుంది నిన్న ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది చాలా అనూహ్యమైన గెలుపు అందులో ధోని లాంటి చెన్నై టీముని గెలవటం వాళ్ళు తద్వారా తప్పని ప్లే ఆఫ్స్కి వెళ్ళారు అసలు ఎక్కడో అడుగునున్న ఆర్సీబీ మెట్టు కంటిన్యూస్గా కొట్టడం దాంతో ఆ బెట్టింగ్లు బాగా సంపాదించుకున్నారు బెంగళూరు మీద ఎందుకంటే ఓడిపోతుంది 7 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది కనుక అది ఓడిపోతుందని చాలా మంది అనుకుంటా ఉంటే అది వరుసగా 6 మ్యాచ్లు గెలిచింది ఇది అనూహ్యమైన పోరాటం దాని మీద బాగా బెట్టింగ్లు సాగి సంపాదించుకున్నారు ఆ సంపాదించిన సంతోషంతో నేను ఏదో పార్టీ పెట్టుకున్నారు మళ్ళీ రేపు రాబోతుంది కదా ప్లే ఆఫ్స్ మళ్ళీ ఇంకో 2 మ్యాచ్లు ఉంటాయి సో ఆ బెట్టింగు దాని వ్యూహము దానికోసం దాంట్లో ఎవరో కొంతమంది ఈ డ్రగ్స్ కూడా అంటే అక్కడ డ్రగ్స్ కూడా దొరికినాయి అదేవిధంగా ఆంధ్ర నుంచి కూడా కొన్ని పేర్లు ఎమ్మెల్యే ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ గోవర్ధన్ ఆయన ఎమ్మెల్యే కారు అక్కడ దొరికింది కారు దొరికింది కానీ మనుషులు ఎవరు ఆ కారు వేసుకొచ్చారు ఆయన రాలా పేరు కూడా రిజిస్టర్ కూడా అదే ఉందని చెప్పి బుక్ చేయడం కూడా ఆయన అంటే దీంట్లో ఒకటి ఉంది మనం కొన్ని విశేషంతో ఆలోచన అంటే సమర్థించడానికి కాదు నా పేరు మీద నాకు మెంబర్షిప్ ఉంది ఇప్పుడు సపోజ్ మా ఫిలిం క్లబ్లో నాకు కావాలి ఎవరికైనా నా ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీ పిల్లాడి బర్త్డే పార్టీ చేసుకోవాలని అంటారు వాళ్ళు నేరుగా అడిగితే వాళ్ళకి ఎవరు అది మెంబర్గా ఉన్న వాళ్ళు అడిగితేనే ఈ సార్ నేను మెంబర్గా బుక్ చేసి
నా ఫ్రెండ్ కోసం రిఫరెన్స్ నా రెఫరెన్స్ లో బుక్ చేస్తాం. నా పేరు మీద బుక్ అంతే, నా పేరు మీద బుక్ అవ్వాలి, లేకపోతే ఎవరు అంటే ఎవరు మెంబర్ ఎవరైతే మెంబర్ పేరు మీద బుక్ అవ్వాలి. సో ఆ కారణంగా అతని మెంబర్ కనుక ఆ ఫామ్ హౌస్ దీంట్లో అతని మెంబర్ అయ్యి ఉండొచ్చు, అందువల్ల అతని పేరు మీద బుక్ అయ్యి ఉండొచ్చు. అతనే బుక్ చేసాడు, అతని ఇన్వాల్వ్మెంట్ ఇంక తేలాల్సింది. నేను కొట్టేయట్లేదు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదని. ఇప్పుడు కారు వేసుకొచ్చాడంటే వేరే అతని తరపున బుక్ చేయడానికి వచ్చిన తన కొడుకు, తన సెక్రటరీయో, లేదు తను ఎవరో వచ్చాడు. ఇవాళ ఎమ్మెల్యే కార్లు ఎమ్మెల్యేనే తిరుగుతున్నాడు అని మనం అనుకుంటే అది భ్రమ. ఎమ్మెల్యే కార్లు వాళ్ళ మనుషులు తిరుగుతున్నారు. స్టిక్కర్ ఉంటుంది కనుక ఎక్కడైనా పోలీసులు ఆ స్టిక్కర్ చూసి ఫ్రీ రన్ ఇస్తారు కనుక దాన్ని అందరూ వాడుకుంటున్నారు. ఆ వాడుకుంట్లో ఎవరు వాడారు ఇప్పుడు ఆ బండిని? ఎవరు ఆయన ఇన్స్ట్రక్షన్ మీద ఎవరన్నా వచ్చారా? ఆ కారు వాడుకునే వాళ్ళంటే దగ్గర ఆయన కొడుకో, ఆయన బిడ్డలో, లేకపోతే రిలేషన్స్, లేకపోతే ఆయన సెక్రటరీలో, ఎంపీఏలో ఎవరో ఉంటారు. అది జరుగుంటారు. అది తేలాలనుకోండి. ఈ దాంట్లో శ్రీకాంత్ ఉన్నాడు అనేది హేమ ఉందనేది అది తొందరపాటు చర్యగా కనపడుతుంది. ఒక రకంగా ఇప్పుడు శ్రీకాంత్ నేను చూశాను ఆ వీడియో, నాకు ఏంటి శ్రీకాంత్ లాగా ఉన్నాడు నిజమేనా అని నేను శ్రీకాంత్కి మాట్లాడాను. నాకు తెలిసి ఎందుకంటే శ్రీకాంత్ నాకు తెలిసి శ్రీకాంత్ చాలా పద్ధతి గల ఆర్టిస్ట్. ఎందుకంటే ఇవాళ కాదు, శ్రీకాంత్ ఆర్టిస్ట్ అవడానికి ముందు రోజుల నుంచి, ఆర్టిస్ట్గా అతను ప్రయత్నిస్తున్న రోజుల నుంచి నాతోటి బాగా సన్నిహితం. మేము కలిసి సరదాగా ఆదివారాలు అయితే మేమందరం కలిసి కూర్చొని పేకాడుకుంటారు, సరదా పేకాటలు, అలా సరదాగా ఉండేవాళ్ళం. అప్పటి నుంచి తెలిసినవాడు. అతను చాలా పద్ధతి కలిగినవాడు. ఎప్పుడు ఇలాంటి వాటికి ఎక్స్ట్రావెంట్కి వెళ్ళడు. ఒక పద్ధతిలో తన కెరియర్ని బిల్డప్ చేసుకుంటూ, తన కెరియర్కి జాగ్రత్త, ఆరోగ్యం, హెల్త్ ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటూ మెయింటైన్ చేసుకునేవాడు. అంతే తప్పితే అతను ఇలాంటి ఈ వీటికి మందు పార్టీకి కూడా ఉండడు. ఇప్పుడు తన పర్సనల్గా తన చోట్లో ఏదైనా ఉంటే కూర్చోవచ్చు, కానీ క్లోజులు ఈ ఓపెన్గా వాటికి రాడు. వచ్చిన అలా రావాలి తప్పక. ఇప్పుడు నా బర్త్డే అనుకో, శ్రీకాంత్ అనుకో వస్తే రావాలి, నా బర్త్డేకి రమ్మన్నా అనుకో, వస్తాడు. వచ్చేసి హలో అందరిని పలకరించేసి అరగంటలో వెళ్ళిపోతాడు. భోజనానికి కూడా మోస్ట్లీ ఉండడు. అట్లాంటి అలవాటు, ఏదో తప్పనిసరి భోజనం చేయబడితే అంటే అలాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అని అనుమానం వచ్చి తర్వాత తనే వీడియోలో రిలీజ్ చేశాడు. ఇలా చాలా మంది అడిగారు, నేను కూడా మోసపోయానని చూసి నాలాగే ఉన్నాడు వీడియో అని అనుకున్నాను నేను. అని వీడియో రిలీజ్ నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎవరైనా రావచ్చు అని చెప్పి వీడియో ఇచ్చాడు. రైట్. హేమ గారిది కూడా అంటే ఇప్పుడు హేమ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆమె వీడియో రిలీజ్ చేసిన దాంట్లో ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను నా ఫామ్ హౌస్లోనే ఉన్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, బెంగళూరు వెళ్ళలేదు, ఏ పార్టీలకి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి ఆమె చెప్పడం. కర్ణాటక పోలీసులు ఎందుకు మరి ఎందుకని అంటారు అలాగే? దీంట్లో సేమ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఒకలాగే ఉంది, అక్కడ సేమ్ బ్యాక్గ్రౌండ్, ఇది డ్రెస్సింగ్ కూడా సేమ్ అదే డ్రెస్ లో ఉన్నారు, అది ఇది అని చెప్పని వాళ్ళు కేసు పెట్టారు. ఈ కేసులో ఒకటి గుర్తుంచుకోవాలి, రాత్రి జరిగింది పార్టీ, పోలీసులు పొద్దునే వచ్చారు, కొంతమంది ఆల్రెడీ పోలీసులు వచ్చేటప్పుడు వెళ్ళిపోయారు. బెంగళూరు అరెస్ట్ చేసిన వాళ్ళు హేమ గారు కూడా ఉన్నారని చెప్పి అరెస్ట్ చేసిన వాళ్ళు కనపడలా, వీడియోలో హేమ అయితే కనపడలా. పోలీసులు రిపోర్ట్ మాట్లాడటం తప్పితే హేమ అని మరో పేరు ఉండొచ్చు. హేమాని ఇంకెళ్ళినా కర్ణాటక మనుషులు ఉండొచ్చు. అందరూ ఆర్టిస్టులు కాదు, దాంట్లో చాలా మంది బెట్టింగ్ చాలా వరకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్పాను. లేదు నేను చూశాను వీడియోలో తెలుగు ఫేసులు ఒక్క శ్రీకాంత్ ఫేస్ లాగా, అది కూడా ముసుగు వేసుకుని హెయిర్ స్టైల్ గడ్డ ఉంది వాడికి. శ్రీకాంత్ ఇప్పుడు గడ్డం లేదు అనుకో ప్రస్తుతానికి, అది కొంచెం ఆ స్టైలు, బాడీ లాంగ్వేజ్ శ్రీకాంత్ నేనే ఇన్ని సంవత్సరాల పరిచయం ఉన్న శ్రీకాంత్ లాగానే ఉన్నాడే అనుకున్నాను, కానీ కాదు. నేను అనుమానం, షాక్ అయ్యారు. శ్రీకాంత్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు సడన్ గా ఏమొచ్చింది శ్రీకాంత్కి, అవసరం ఏమొచ్చింది? ఇంత జాగ్రత్తగా, ఇంత పకడ్బందీగా ఉండే మనిషి, పద్ధతిగా ఉండేవాడు, అందరితోటి బాగుంటాడు, ఇలాంటి ఏట్లకి దూరంగా ఉంటాడే, అతనేంటి అని అనుకున్న తర్వాత అతనే వీడియో రిలీజ్ చేసి నేను కాదు అది ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు హేమ విషయం వాళ్ళంటే మేము బుక్ వెళ్ళిపోయింది అంటే హైదరాబాద్, అక్కడ నుంచి హైదరాబాద్ రావడానికి ఎంతసేపు? అవును సార్, బెంగళూరు నుంచి 5-6 hours వచ్చేయచ్చు కదా. ఒకవేళ అలా వచ్చేసిందా వాళ్ళ దాని ప్రకారం అలాంటి అనుమానాలు పుట్టుకొస్తుంది. ఆ అమ్మాయిని నైట్ పార్టీ జరిగింది, పొద్దున్న టప్పని ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో తెలిసిందో టప్పని పోలీసులు వస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ దొరికింటుంది, వీళ్ళు వచ్చేసిందా? మిగతా వాళ్ళందరూ అంటే అక్కడే ఉండి వీడియో చేశారని చెప్పని అంటున్నారు సార్. ఇప్పుడు ఉన్న వీడియో అయితే ఏదైతే ఉందో హేమ గారు ఇచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ ఉన్నానని చెప్పని వీడియో ఏదైతే ఉందో అది అక్కడి నుంచే, ఆమె ఉన్న ప్లేస్ నుంచే ఆమె చేసి పెట్టిందని చెప్పని అంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ ప్లేస్ వీడియోలో చూసా, ఆ ప్లేస్కి ఈ ప్లేస్ సంబంధం లేదు.
ఆ ప్లేస్కి చెట్లు ఎక్కడైనా ఒకటే ఉంటాయి కదా, దాన్ని బట్టి ఇది అని అంట కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పోలీసు వాళ్ళు అంత కట్టాపదంగా ఆవిడ మేము చేసాము అన్న తర్వాత ఆవిడ అంటే ఆవిడేమన్నా ఈ అవకాశం ఉంది, వాళ్ళ పోలీసులు వచ్చే లోపల బయలుదేరి వచ్చేస్తుంటుంది. ఇది టైమింగ్ కూడా మధ్యాహ్నానికి ఇచ్చింది. అదే పొద్దునేను నిన్న జరిగిన దానికి నిన్నటి నుంచి మొదలైతే నిన్న ఇవ్వాలి కదా, కాకుండా ఇవాళ ఇచ్చింది. ఇవాళ ఇవ్వటంలో అక్కడ నుంచి వచ్చేసారా, వచ్చేసి వచ్చేసి అలా అనుమానాలు పుట్టుకొస్తాయి. ఈ నిజాలో మనకు తెలియదు, అనుమానాలు. అస్సలు ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి 6 నెలలకు ఒకటి 3 నెలలకు ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఎందుకు సార్ అలాగా? ఎందుకు జరుగుతాయి అంటే సెలబ్రిటీస్ లో చాలా మంది వరకు కూడా ఈ డ్రగ్స్ సంబంధించే గానీ లేదంటే ఇట్లాంటి కేసులన్నీ కూడా సెలబ్రిటీస్ లో వచ్చి అంటే వాళ్ళు పొరపాటు ఎక్కడ పడుతున్నారంటే మొత్తం మీడియా కూడా పొరపాటు. ఏదో సినిమా ఫీల్డ్లో చాలా తక్కువ అమ్మా, తక్కువ. సినిమా ఫీల్డ్ లో నువ్వు 100 మంది మీరు పరీక్షిస్తే ఒకళ్ళు ఇద్దరు సినిమా ఫీల్డ్ నేను తెలుసు కదా. సినిమా ఫీల్డ్ ఈ డ్రగ్స్ కోసం పడే పాటలు ఈ డ్రగ్స్ తీసుకుంటాను కాదు, ఎవడో ఒకడో అలా కొంచెం అలా దారి తప్పే బాబు. ఎందుకంటే డ్రగ్స్ వల్ల వాళ్ళ పర్సనాలిటీ దెబ్బతింటుంది, వాళ్ళ ఫేస్ దెబ్బతింటుంది. వాళ్ళ పెట్టుబడి ఏంటి ఆర్టిస్టులకి? వాళ్ళ ఫేసే పెట్టుబడి, వాళ్ళ పర్సనాలిటీని పెట్టుబడి. వాటిని దెబ్బ తీసుకునే స్థాయిలో ఉంటారా? గతంలో మన సీనియర్స్ ఎక్స్పీరియన్స్, ఒక హర్నాథ్ లాంటి హీరో, ఒక రాజుబాబు లాంటి పెద్ద కమెడియన్, ఒక సావిత్రి లాంటి మహానటి, ఈ వ్యసనాల వల్ల వాళ్ళ జీవితాలు అంత మహామహులైన వాళ్ళు ఎలా దెబ్బతిన్నారో తెలుసు, ఒక కంటికి కనపడుతున్న చరిత్ర అది. కనుక వీళ్ళెవరు కూడా వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకునే పని మరీ బుద్ధి లేని బుద్ధిహీనులు ఎవరో ఒకళ్ళు అలా తప్పితే సినిమా ఫీల్డ్లో లైఫ్లో సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియను లైఫ్లో వాళ్ళు అచీవ్ చేయడానికి ఫైటింగ్ దానికోసం వెళ్తారు, కానీ వీటికి వెళ్ళరు. అది సైకలాజికల్. ఇది సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ. మీ పబ్బుల్లో వెళ్ళి పట్టుకోండి, పబ్బుల్లో వెళ్ళి పట్టు. ఇక్కడ కానీ చెన్నై కానీ బెంగళూరు ఎక్కడైనా పబ్బులకు వెళ్ళండి. పబ్బుల్లో మీకు డ్రగ్స్ దందా జరుగుతున్నది ఎవరయ్యా అంటే రియల్ ఎస్టేట్ పిల్లలు, బాగా ఇండస్ట్రియలిస్ట్ పిల్లలు, పొలిటీషియన్ తాలూకు వీళ్ళు తప్పితే సినిమా వాళ్ళు ఒకళ్ళు ఎప్పుడో 10 కేసుల్లో ఒకడు సినిమా వాళ్ళు ఉంటారు. అది కూడా అక్కడ ఆ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఉండుంటారు, తీసుకుని ఉండరు. ఒకళ్ళు తీసుకుంటే ఒకటారా ఎప్పుడైనా అంతే తప్పితే ఒకళ్ళిద్దరు దొరికారు తీసుకున్నట్టు. ఇందుట్లో ఎందుకు జరుగుతుంది ఇది? ఇప్పుడు ఎందుకు పెరిగిపోయింది సార్? అదే చెప్తా దానికి అసలు కారణం. అందుకనే చెప్తా, ప్రభుత్వం ఇది అడపదడప జరుగుతూనే ఉంటుందమ్మా. ఎప్పుడు ఎందుకు జరుగుద్ది? భయం లేనప్పుడు. ఈ చట్టంలో చాలా లోపం ఉంది. తీసుకున్న వాళ్ళు దోషి కాదు, అమ్మేవాడు దోషి, అది చేతిలో పెట్టుకున్న పెడల దోషి, కానీ తీసుకున్నవాడు దోషి కాదు. వాడు పాపం బాధితుడి కింద లెక్క. వాడికి శిక్ష ఏంటంటే కోర్టు శిక్ష ఏమిస్తుందంటే 15 రోజుల పాటు 4 రోజుల పాటు వాడిని ఇన్హాబిటేషన్ సెంటర్లో పెట్టండి అంటారు. అదే శిక్ష, అంతే తప్పితే మిగతా శిక్షలు కాదు. ఆ రూలు మారాలి. రూలు మార్చి తాగేసి డ్రైవింగ్ చేస్తే మీరు శిక్ష చేస్తున్నారే, తాగేసి డ్రైవ్ చేస్తే శిక్ష చేసినప్పుడు డ్రగ్స్ తీసుకున్నవాడు శిక్ష ఎందుకు కాదు? ఆ శిక్ష పడాలి, శిక్ష పడుతుందనే భయం ఉండాలి. శిక్ష పడితే మన పాస్పోర్ట్ రాదు మనకి. విదేశాలకు వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా మనకు పాస్పోర్టు ఇది రాదు అనే భయం ఆ చట్టంలో తీసుకొస్తే తప్పితే, ఆ భయం తీసుకొస్తే యూత్ మొత్తం భయపడతారు. అమ్మో మన మొత్తం లైఫ్ మొత్తం నాశనం అయిపోద్ది, మనం చదువుకున్నాం ఏదో సరదాగా ఉండి విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగం, అమెరికాలో ఉద్యోగం వెళ్ళాలి, తెల్లగా ఎర్రగా బుర్ర అన్నమైన పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఈ కళలన్నీ కళలు అయిపోతాయి. కనుక ఆ స్ట్రింజెంట్ సిస్టమ్స్ రావాలి. అవి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? పైకి తప్పితే వాడు బాధితుడు కాదన్నా ఎందుకు? ఇప్పుడు మన సమాజం ఎలాంటి సమాజం? సిగరెట్ పొగ తాగుట హానికరం అని పెద్ద అక్షరాలతో వేస్తారు. ప్రతి సినిమా రిలీజ్, ప్రతి సినిమా టైటిల్స్ పడుతుంది. మందు తాగటం ఆరోగ్యానికి హాని అని అయినా మానుతున్నారా? సో ఈ సూచనలు, ఈ సలహాలు పనిచేయవు మన సమాజానికి. మన సమాజానికి గట్టిగా దండన ఉంటుందంటేనే భయపడతారు. నీకు దండన ఉంటుంది, ఈ పని చేస్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీ భవిష్యత్తు భగ్నం అయిపోతుంది, మీ బతుకులు భారం అయిపోతుంది, ప్రతి సమాజంలో మీరు అసహ్యం అయిపోతారు అన్న ఒక భయం ఉంటేనే వీళ్ళు ఈ యూత్ వీటికి రావడానికి అట్రాక్ట్ అవ్వడానికి భయపడతారు. అది రావాలంటే రూల్స్ మారాలి. ఎంతసేపు ఏం మాస్తున్నారు? ఇది ఈజీ ఉండటం లేదు. ఇది ఎప్పుడు మొదలైంది అసలు? ఇదంతా ఈ దేశంలో తోకన. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు? ఇదంతా ఎక్కడ మొదలైంది?
ఇక్కడికి వచ్చేది హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ ఎక్కడో జరుగుతుందని మా తోకలు పట్టుకుంటూ కాదు. అసలు మీకు తెలుసు మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమంత పర్ఫెక్ట్గా లేదు. ఎక్కడ నుంచి సరఫరా మొదలవుతుంది, ఎక్కడి నుంచి సరఫరా అయ్యి ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది, ఎక్కడి నుంచి మొదలై గోవాకి వెళ్తుంది, బెంగళూరుకి వెళ్తుంది, చెన్నైకి వెళ్తుంది, హైదరాబాద్కి వస్తుంది అని వైజాగ్ వెళ్తుంది. ఈ రూట్ అంతా వీళ్ళకి తెలుసు. సో ఎక్కడ మొదలు తెలుసు. ఆ మొదలను పట్టుకోండి అయ్యా, ఆ మొదలను పట్టండి, ఆ తలను పట్టండి. తలను వదిలేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తోకను పట్టుకుని డ్రామాలు చేయటం ఎందుకు చేయట్లేదు? చేయొచ్చు కదండి, ఎందుకు చేయలేదు? ఇది ఒక పెద్ద మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా. ఇది డెఫినెట్గా ఇది ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకు చెప్తా అదే కూడా మాఫియా, పెద్ద మాఫియా. ఇదేంటి, ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం అనేవాడు ఈ దేశంలో ఇదంతా మొదలెట్టాడు ఫస్ట్. అంతకుముందు స్మగ్లింగ్ వాటి మీదే ఉండేది. స్మగ్లింగ్ అయ్యి చేసేవాడు అంతకుముందు హర్షద్ మెహతా అనేవాడు. ఆయన స్మగ్లింగ్ వీటి మీద హర్షద్ మెహతా అది ఇంకో ఉన్నాడు పెద్ద స్మగ్లర్, హజీ మస్తాన్ అనేవాడు. ఆ టైంలో స్మగ్లింగ్ మీద బీభత్సంగా స్మగ్లింగ్ చేసేవాడు, బ్రహ్మాండంగా వాడు ఎంజాయ్ చేసాడు లైఫ్లో. తర్వాత చివరిలో దొరికాడు. అతను ఒకసారి పట్టుకుంటే కూడా పోలీసు వాళ్ళు వాట్ దీస్ పొలిటీషియన్స్ పొద్దున్నే నా మీద ఇలా కేసు అంటారు, రాత్రి బెగ్గింగ్ బోల్తో నా దగ్గరికి వస్తారు ఫండ్ కోసం అని అంత హేళనగా మాట్లాడినాడు పొలిటీషియన్స్. అంటే అప్పుడు అతను అలా స్మగ్లింగ్ చేయగలిగేవాడు, పెద్ద పెద్ద స్మగ్లింగ్. ఆ తర్వాత ఆ స్మగ్లింగ్ నుంచి వీడు దావూద్ ఇబ్రహీం వచ్చినాక ఈ దందా మొదలెట్టాడు, ఈ డ్రగ్స్ దందాతో ఆడిచ్చాడు. ఒకసారి ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకుని ఆడిచ్చాడు, గుప్పిట్లో పెట్టుకుని ఆడిచ్చాడు. ఇప్పుడు అతను వెళ్ళిన తర్వాత నిదానంగా కొంచెం అతని అనుచరులు కూడా అందరినీ పట్టుకుంటూ చేయడంతో నిదానం కొంచెం తగ్గింది. ఇప్పుడు మళ్ళీ మొదలైంది, మళ్ళీ ఇది కోరలు విప్పింది. ఎందుకు విప్పింది? ఐఎస్ఐఎస్, పిఎఫ్ఐ, ఈ టెర్రరిస్ట్ సంస్థలు ఈ దేశ విచ్ఛిన్నాన్ని, ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఈ దేశ సంస్కృతిని నాశనం చేయాలి, ఈ దేశ ఆరోగ్యాన్ని దెబ్బకొట్టాలి, ఈ దేశ యువతను దెబ్బతీయాలి అనే ఒక కోణం తప్పితే వాళ్ళకి ఈ దేశం మీద కన్నా ఈ దేశం మీద ప్రేమ శూన్యం. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడమే వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూపే అది. ఈ దేశంలో అరాచకాలు రావాలని వాళ్ళకి ఆదాయం ఏది? ఈ దేశంలో ఆదాయం వాళ్ళకి ఇదే, ఈ డ్రగ్సే ఆదాయం, పెద్ద ఆదాయం వాళ్ళకి. సో దీని వెనకాల అంత ముఠా ఉంది. డిప్లొమాటిక్ వీటిలో వస్తున్నాయి వీళ్ళ డ్రగ్స్. డిప్లొమాటిక్ అంటే సెక్యూరిటీ చెక్ చేయడానికి కూడా లేదు. డిప్లొమాటిక్ అంటే ఇతర దేశాల నుంచి డిప్లొమాటిక్ దీంట్లో తెప్పించుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అటాక్ చేయాలంటే ఇంటర్నేషనల్ మాఫియాని ఎదుర్కోవాలి. మాఫియాని ఎదుర్కోవాలంటే సిన్సియర్ ఆఫీసర్లు మనకు ఉన్నారు. కానీ వాడు ఎదుర్కొని వెళితే వాడిని లేపేస్తున్నారు, వాడి ఫ్యామిలీని లేపేస్తున్నారు. దాంతో వాడు మన మనిషే కదా, ఆఫీస్ డ్యూటీ ప్రకారం చేస్తాడు సిన్సియర్గా. కానీ వాడు పెళ్ళాం పెట్టాలి అందరూ పోతారు అంటే ఎవడైనా వెనకడుగు వేస్తాడు. మనకి ఎందుకని చూసేది శాస్త్రాన్ని కూడా పట్టుకుని చేయలేయటం, మిగతాది పోతూ ఉంటుంది. ఇలా జరుగుతుంది. ఇది అరికట్టాలంటే కేంద్రం దీని మీద గట్టి పట్టు పట్టాలి, గట్టిగా చేయాలి. ఊరినే స్టేట్మెంట్లు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు మేము ఉక్కు పాద వేసాం, గడిది పాద వేసాం, ఎక్కడే వాళ్ళకి ఏ కాలేజీ దగ్గర బడ్డీ గుడ్లు చూసినా ఎన్ని ఉక్కు పాదాలు, మాటల గారడీ తప్పితే అవి స్టాండర్డ్గా జరిగేవి కాదు. స్టాండర్డ్గా ఖచ్చితంగా కేంద్రం నిఘా డిపార్ట్మెంట్ వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్కడ మొదలవుతుందో అక్కడ గొంతు పట్టుకుని నులిమితే అక్కడ నుంచి ఆగుతాయి. లేకపోతే సరఫరా అవుతున్నంతకాలం ఈ బాధితుడు తీసుకునే వినియోగం పెరుగుద్ది. వినియోగదారుడు కేవలం బాధితుడు అని చట్టం ఉన్నంతకాలం సాగుతాను. ఇది అస్తవ్యస్తమైన దీన్ని రూపు మాపాలంటే దీని చాలా నిర్దిష్టమైన లా మేకింగ్ కావాలి. దానికి తగిన ఆఫీసర్లు పెట్టి వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి మంచి సెక్యూరిటీ ఇచ్చి గో హెడ్ రూట్ లెవెల్లో దాన్ని ఛేదించాలంటే ఛేదిస్తారు. అది జరగట్లేదంటే ఈ మాఫియా వెనకాల ఇంటర్నేషనల్ మాఫియా. ఈ మాఫియాని అంత తుదముంచడం అంత ఈజీ కాదు. నైజీరియా మన పొలిటికల్గా కూడా మనకి ఎంత ఇన్కన్వీనియంట్. నైజీరియా నుంచి వస్తాడు, నైజీరియా నుంచి ఫ్రీగా ఇండియాలోకి వస్తాడు. ఎన్నిసార్లు నైజీరియాని పట్టుకుంటాం, వాడిని ఏం చేయాలి? విదేశీయుడు, వాడికి పట్టుకుంటాం, బెయిల్ ఇచ్చి పంపించడం తప్పితే వాడిని ఇక్కడ పర్మనెంట్గా పెట్టలేము. సో వెస్ట్ బెంగాల్కి వెళ్తే బంగ్లాదేశ్ నుంచి దొంగ రూట్లో వచ్చేస్తారు. నేపాల్ నుంచి ఫ్రీ ఇండియా జోన్కి నేపాల్ నుంచి వచ్చేస్తారు. ఇలా ఈ సిస్టమ్స్ అన్నీ ఉంటుందో వాడు ఈ రూట్ కాబట్టి ఆ రూట్ కాకపోతే ఈ రూట్ నుంచి
తెప్పించుకుంటున్నాడు మెటీరియల్స్. అది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడ అరికట్టాలి, నేపాల్ ఫ్రీ జోన్ అయినా సరే వీటిని స్ట్రిక్జెంట్గా చూడాలి. వాడు ఫ్రీ జోను, వాడికి ఏదో డిప్లొమాటిక్ ఇది ఉంది వచ్చేస్తారు కుదరదు. ఎవరైనా సరే ఫుల్ చెక్కింగ్ ఫుల్ ఉండాలి, దాని మీద పర్యవేక్షణ ఉండాలి. ఇలాంటి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి దొడ్డిదారిని వస్తున్నారు, దొడ్డిదారిని వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యాపారమే ఆ బార్డర్లో, బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి బార్డర్లో, ఇది బార్డరు అటుపక్క ఉంటాడు వాడి వ్యాపారం అంతా ఆ ఫెన్స్కి అటుపక్క ఉంటుంది. వ్యాపారం ఫెన్స్ యువతలు చేస్తూ ఉంటాడు. వాడిని పట్టుకుంటానికి మనం పట్టుకోలేము, ఎందుకంటే వాడు ఆ ఫెన్స్కి అవతల ఉన్నాడు. వాడిని మనం చేయలేము, వాడు మనం కేసు బుక్ చేయలేము, వాడి బార్డర్లో ఉన్నాడు. వ్యాపారం వాడు ఈ బార్డర్లో చేస్తూ ఉంటాడు. ఆ కరెక్ట్గా చేయి మారుతున్నప్పుడు చేయి పట్టుకోవాలి. సో ఇలాంటి రకరకాల డెలికేట్ ఇష్యూలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం కూలంకషంగా ఆలోచించి ఎట్లా దేన్ని ఎట్లా చేయాలి. ప్రభుత్వానికి వాళ్ళ రాజకీయాలు తప్పితే, ఏ ప్రభుత్వం రాజకీయాలు తప్పితే మనం ఎలా మన అధికారంలో రావాలి, ఏ స్లోగన్తో రావాలి, ఈ తప్పితే ఇది పట్టింపు. ఎందుకంటే 100 కోట్ల భారతీయులు, ఇది అంత ఈజీ కదా. చిన్న కేరళ రాష్ట్రము, ఇంకో దేశం అయితే తక్కువ టప్ ఇది పెద్ద దేశం. అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి వరంగల్లో, సరే వైజాగ్లో పంటలే వేస్తున్నారు. కొండపై భాగంలో తెలంగాణలో అనేక ప్రదేశాల్లో పంటలే వేస్తున్నారు. అది పంట వాళ్ళ జీవనోపాధి. దీంట్లో అసలు గొడవ ఏంటి, మణిపూర్లో గొడవ ఏంటి? మణిపూర్లో ఆ గంజాయి తోటల అడవిలో ఉన్నవాళ్ళు ఒక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఇంకొక వర్గం వాళ్ళు అక్కడికి వస్తామంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఈ మొత్తం ఇదంతా మేము చేసుకుంటాం. అక్కడ జరిగేది ఇదే సాగు ఇదే. ఈ సాగే దేశం మొత్తానికి వెళ్తుంది. సో అది ఇన్ని మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఛేదించడం అంత సులభం కాదు, మనం చెప్పినంత సులభం కాదు. ప్రభుత్వం దీని మీద దీర్ఘమైన ఇది అంటే ప్రయారిటీ, ఏది ప్రయారిటీ, ప్రభుత్వం దీన్ని ప్రయారిటీగా తీసుకున్న రోజు ఇది మారుతుంది. లేనందుకలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఐవాష్ కింద వాడిని పట్టుకున్నాం, వీడిని పట్టుకున్నాం, వాడు బాధితుడు, బెయిల్ ఇచ్చేసాం. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొడుకును పట్టుకున్నారు, అతని దగ్గర ఎందుకు వదిలేశారు కేసు? అతను పార్టీకి వెళ్ళటం వాస్తవం, అక్కడ జరగటం వాస్తవం, కానీ అతను జేబులో ఏమీ దొరకలేదు, డ్రగ్ ఏమీ దొరకలేదు, అతను ఆమెని దాఖలాలు లేవు. సో అతను తీసుకున్నా, ఒకవేళ తీసుకోలేదంటే తీసుకుని టెస్ట్ చేసిన బాధితుడు కనుక ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అయిపోయింది, బయటకు వచ్చారు కదా. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు హేమ గారు ఎలా అయితే డిఫెండ్ చేసుకుంటున్నారో, ఇప్పుడు బెంగళూరు నుంచి వాళ్ళు కూడా కేసు పెట్టడం, రెండో కేసు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ దొరికినందుకు కేసు నడుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఇట్లాగా ఉన్న ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇట్లా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి అని చెప్పి అన్నట్టు ఇంకో కేసు కూడా పెట్టామని చెప్పి అన్నారు. ఒకవేళ నిజంగా వీళ్ళ మీద కేసు పెడితే కనుక ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది బెంగళూరు నుంచి కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? బెంగళూరు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. బెంగళూరు ఎప్పుడు కూడా మనం ఇలాంటి విషయాల్లో మీరు ఒకటి గమనిస్తే, మొత్తం చరిత్ర చూసుకుంటే హడావిడి మొదటి 2 రోజులు కనపడుతుంది. హడావిడి 3వ రోజు నుంచి జనాలకు కూడా 3వ రోజు నుంచి 2 రోజులు దాని మీద మాట్లాడతాం. 3వ రోజు సరే ఏమైందో తెలియదు, ఎన్ని కేసులు ఏమైనాయి, ఇంతవరకు ఏమైనా అయినాయా? ముందు 2 రోజులు హడావిడి అదే జరుగుద్ది. ఈ హడావిడి జరుగుద్ది. ఆ తర్వాత వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో వస్తారు. దాని తర్వాత ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, అది అక్కడ ఉన్న బెంగళూరు ప్రభుత్వం ఉంది కదా, కర్ణాటక ప్రభుత్వం తరఫున ఎవరో అక్కడ నుంచి వెళ్తుంది మెసేజ్. సో దీన్ని తీసుకున్న వాళ్ళు అక్కడ జరిగిందని మా వార్త విన్నాము, వెళ్ళాము, కానీ వీళ్ళని టెస్ట్ చేస్తే ఎవరూ తీసుకోలేదు కనుక ఓన్లీ ఒక దీని మీద సందేహం మీద వెళ్ళాను తప్పితే ఏమి జరగలేదు. అలా మూసుకుపోద్ది కేసు అంతే. మీ ఉద్దేశంలో ఏంటి సార్? ఇప్పుడు శ్రీకాంత్ గారు వెళ్ళారు అనుకోవచ్చా? హేమ విషయం తెలుసు కనుక హేమ విషయం నేను చెప్పలేదు, కానీ హేమాని గురించి నాకు అంత డీప్ అండర్స్టాండింగ్ మామూలుగా తెలుసు, పరిచయం ఉంది, బాగానే ఉంది. నేను ఒక టీవీ సీరియల్లో కూడా అమ్మాయితో చేయించాను, అవన్నీ ఓకే. కానీ నేను ఆ విషయం భరోసాగా మాట్లాడగలిగితే శ్రీకాంత్ విషయంలో గ్యారంటీకి చెప్పగలను. శ్రీకాంత్ 100కి 100 శ్రీకాంత్ అక్కడ లేడు, అది 100కి 100 చెప్పగలను. ఎందుకంటే శ్రీకాంత్ ఏంటో నాకు తెలుసు. శ్రీకాంత్ మొదటి నుంచి ఆర్టిస్ట్ అవడానికి ముందు నుంచి ఆర్టిస్ట్గా ప్రయత్నం చేస్తున్న రోజుల నుంచి నాకు తెలుసు. చాలా మంచోడు. అలాంటి ఎక్స్ట్రావగెంట్ ఆలోచనలు కానీ వాటికి లేవు. వాటికి ఎవరన్నా వచ్చినా దూరంగా పెడతాడు తప్పితే తను తన కెరీరు దాని మీద బాగా
దానికి తగినట్టు శిక్షణ బాడీ వాటి మీద ఆరోగ్యం మీద కూడా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఆరోగ్యం మీద జాగ్రత్త పడేవాడు ఎవడు కూడా వీటి దగ్గరికి వెళ్ళడం, ఎందుకంటే ఇది ముందు దెబ్బ కొట్టేది ఆరోగ్యం, అందుకని ఎవడు వెళ్ళడు. అసలు శ్రీకాంత్ మాత్రం 100% కాదు అని నేను నాకు అతనికి ఉన్న పరిచయం మీద కానీ అతని మీద నాకున్న అండర్స్టాండింగ్ ఖచ్చితంగా చెప్పగలను. ఇట్ ఇస్ నాట్ శ్రీకాంత్, సంబడి లైక్ శ్రీకాంత్. మనిషిని పోయిన మనిషి అందులో ఇదంతా కప్పేసేటప్పటికి ఓన్లీ బాడీ స్ట్రక్చర్ బాడీ లాంగ్వేజ్ని బట్టి శ్రీకాంత్ మీద ఏం కనపడలా. ప్రొఫైల్లో కనపడ్డాడు, ఇలా మూసేసుకున్నాడు, బట్ ఆ ప్రొఫైల్ స్ట్రక్చర్ మొత్తం శ్రీకాంత్ లాగా ఉన్నాడు తప్పితే డ్రెస్ కూడా శ్రీకాంత్ ఎక్కువ బ్లాక్ డ్రెస్ వేస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో హేమ గారు కానీ లేదా ఇప్పుడు శ్రీకాంత్ గారిని ఈ టాపిక్ ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఆర్టిస్టులే కాబట్టి అంటే వీళ్ళ నుంచి ఇక్కడ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ మళ్ళీ డ్రగ్స్ సంబంధించి ఏమైనా ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి, ఎందుకంటే అటువైపు ఆంధ్ర నుంచి కానీ ఇటువైపు ఇండస్ట్రీ నుంచి రెండు వైపులు కూడా ఉంది కాబట్టి నా అనుమానం వాళ్ళ వైపే ఉంది. ఈ ఇప్పుడు పొలిటికల్ గా చూడాలి, పొలిటికల్ గా అతను అంటే ఇది పొలిటికల్ గానే అని చెప్పని అనుకోవచ్చు సార్. పొలిటికల్ ఇప్పుడు దొరికిన అతను పొలిటికల్ బుక్ చేసింది, పార్టీ ఆర్గనైజ్ చేసింది పొలిటికల్ పర్సన్, కాకాని పొలిటికల్ పర్సన్. సో ఆ పొలిటికల్ పర్సన్ కు పొలిటికల్ సపోర్ట్ దొరుకుద్దా, లేకపోతే పార్టీలు వేరు కనుక వెంజెన్స్ గా దొరుకుద్దా? ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు ఉండగా అయితే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి చేసేవారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, దాన్ని ఎంతవరకు చేస్తారు, రిజల్ట్ వచ్చేదాకా ఆగి అప్పుడు దీన్ని ప్రజలు పెడదాం అనుకుంటారా, లేకపోతే మాఫీ చేస్తారా? పొలిటికల్గా అంత అందరికీ కర్ణాటక కాంగ్రెస్ కూడా అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి కనుక అది ఎట్లా మతలబు చేసి మానేస్తారా, దాని ముందుకు వెళ్తుందా అనేది నాకు అనుమానం. ఇది ఒక వారం రోజులు ఇది ఉంటుంది, వారం తర్వాత ఎవరి ద్వారా ఎవరో తీరే అది అలా ఉంటుంది. ఫైల్ ఈ ఛార్జ్ షీట్ ఇంకా ఫైల్ చేయరు. ఇప్పుడు కూడా ఏ కేసు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేదాకా 90 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఫైల్ చేసేదాకా నేను నిర్ధారోపణ, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాకే అతను దోషి. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం పోస్టర్ అయిందనుకో 90 రోజుల తర్వాత అసలు మర్చిపోతారు. 90 రోజుల తర్వాత దాని 90 రోజుల లోపు ఆ చివరి రోజులు వచ్చేటప్పుడు దాని వేడిని బట్టి దీని మీద ఇంకా ప్రజల్లో ఉంది, దీని మీద సమాజంలో ఇంకా స్పందన ఉంది అనుకుంటే అడుగేస్తారు. ప్రజలు మర్చిపోయారు దీని గురించి అంటే అలా పట్టించుకోవడం వదిలేస్తారు. ఓకే రైట్ సరే. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం మనం వేచి చూడాలని చెప్పని అనుకుంటే అంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా మనకు క్లారిటీ లేదు. ఇందులో శ్రీకాంత్ లేడు అనేది నిజం, నేను గ్యారంటీగా అది రైటింగ్ ఇవ్వగలను. శ్రీకాంత్ నాకు తెలుసు కనుక, మొదటి నుంచి తెలుసు కనుక, ఏదో సినిమా హీరోయిన్ పరిచయం ఇండస్ట్రీలో అంటే కాదు, అతను హీరో అవడానికి ముందు రోజుల నుంచి పరిచయం కనుక నాకు అతను ఏంటి, ఆ పిల్లాడు ఏంటి, అతను మనస్తత్వం. ఒకవేళ ఉన్నారు అని చెప్పని తెలిస్తే ఏంటి సార్ పరిస్థితి? ఉన్నారని తెలిస్తే నేను నమ్మలేని నిజం ఇది, అంతే. ఉండడు అని గ్యారంటీ నాకు తెలిసి అతను బట్టి. అతను ఆ క్యారెక్టరే కాదు, అతని మనస్తత్వ మనిషి అది కాదు. వాటికంతా దూరంగా ఉంటాడు, చాలా డీసెంట్గా జెంటిల్గా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఇంత డీసెంట్గా బతికినాడు. ఆఖరి రోజుల్లో తన కొడుకుని హీరో చేసుకుంటా తాపత్రయపడతా ఈ టైంలో చేసుకుంటాడా? అది చేసుకోడు, అది అంత ఫూల్ కాదు. మెయిన్గా అతను కల్చర్డ్ మనిషి, అంత ఫూలిష్ కాదు. అన్కల్చర్గా ఏదో రిఫ్రాఫ్గా ఇప్పుడు ఇలాంటి ఎవరు చేస్తారంటే అమ్మా రిఫ్రాఫ్గా వచ్చి టక్కన హీరో అయ్యారు. రిఫ్రాఫ్ గాలిగా తిరుగుతాడు, గమ్ముకున్నవాడికి ఏదో హీరో అవకాశం వచ్చేసింది, టప్పని జాక్పాట్ కొట్టాడు. వాడికి బేసిక్ రిఫ్రాఫ్ క్యారెక్టర్, రిఫ్రాఫ్ క్యారెక్టర్ కనుక అవకాశం వచ్చినా కూడా ఆ రిఫ్రాఫ్ బిహేవియరే ఉంటుంది. మనాడు అలా కాదు, మొదటి నుంచి ఒక పద్ధతి డౌన్ టు ఎర్త్ పోరాడి తిరిగి కష్టపడి సాధించుకున్న కెరియర్. అది అప్పడంగా రాలా, చిన్న చిన్న వేషాలు వేస్తూ భరద్వాజ్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ దాంట్లో హీరోగా చేస్తూ, అంతకుముందు వారసుల్లో విలన్ వేషం వేస్తూ అట్లా స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ మంచి పొజిషన్కి వెళ్ళాడు. కనుక తన స్పాయిల్ చేసుకునే బుద్ధిహీనుడు కాదు. అందుకని అది కాదు. హేమ విషయం నాకు అది తెలియదు కనుక ఒకవేళ అమ్మాయి వాడు పోలీసులు అన్నట్టు అక్కడ నుంచి వచ్చేసేసి వాళ్ళ ఇచ్చిందా ఇక్కడ ఆ టైం గ్యాప్ కూడా వాళ్ళు చెప్తున్న టైం ప్రకారం జరిగిన దానికి అమ్మాయి ఇవాళ మధ్యాహ్నం ఇచ్చింది. సో ఇంత టైం ఉంది, ఇంత టైం గ్యాప్ ఎందుకు ఉంది, ఈ లోపల వచ్చేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడే ఉన్నానని చెప్తుందా? సో అవన్నీ సాక్ష్యాధారాలు ఇక్కడే ఉందా అక్కడ ఉందా అప్పుడు పట్టుకుంటారు వాళ్ళు యాక్షన్ తీసుకోదలిస్తే. లేదు ఆర్టిస్ట్ కనుక ఎవరన్నా రికమెండేషన్ చేసి అంటే వీళ్ళిద్దరు టాపిక్ ఎక్కువ నడుస్తుందంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సినిమా వాళ్ళు కాదమ్మా. కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో సినిమా వాళ్ళు, కానీ మన తెలుగు వాళ్ళు కనపడలేదు ఆ గ్రూప్లో. మిగతా అంతా ఈ బ్యాచ్ బాగా కనపడుతుందమ్మా.
ఈ క్రికెట్ బెట్టింగ్ బ్యాచ్, ఓకే. ఆ బెట్టింగ్ బ్యాచే అట్మాస్ఫియర్ వాళ్ళంతా కనపడుతుంది, బాగా బెట్టింగ్ బ్యాచ్. ఈ బెట్టింగ్ బ్యాచ్ అంతా నేను ఆర్సీబీ గెలిచినాక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు. మళ్ళీ ఎల్లుండి ఉంది ఇంకోసారి మ్యాచ్ ఆర్సీబీ. ఈ లోపల ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసుకుని నెక్స్ట్ మ్యాచ్కి ప్లానింగ్కి కదిలేదు. ఓకే ఓకే రైట్ సార్ రైట్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం విషయం మనకి పూర్తిగా తెలియాల్సి ఉంది కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుందని చెప్పి అన్నారు. ఈ విధంగా ఉంటాం. అసలు నేను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, లేకపోతే స్ట్రింజెంట్ యాక్షన్ స్ట్రింజెంట్ రూల్స్ మార్చకపోతే ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. సినిమా వాడు కనుక ఇమ్మీడియట్గా ఫోకస్ అవుతుంది. సినిమా వాడు కాకుండా అనేక ఇతర రంగాల్లో ఉన్నవాడు చాలామంది చాలా జరుగుతున్నాయి, అవి పట్టుకుంటున్నారు కానీ బయటికి రావు. ఎందుకు రావంటే వాళ్ళ పేరు చెప్తే ఏముంది మీడియాలో, ఎవడో సుబ్బారావు ఫామ్ హౌస్లో పట్టుకున్నారు అన్నారు, మీరు వస్తారా? మీరు దాని గురించి ఆ సుబ్బారావు ఎవడని అడుగుతారా? పట్టించుకోరు. అదే ఒక ఆర్టిస్టు అనగానే చిన్న ఆర్టిస్ట్ అయిన నాలుగు సినిమాల ఆర్టిస్టు వేషం వేసిన వాడు డ్రైవర్ ఇమ్మీడియట్గా మైక్ తీసుకుని వెళ్తారు. అంటే అది తప్పు, మీ తప్పు కూడా కాదు. సెలబ్రిటీ నోన్ ఫేసెస్కి జరిగినప్పుడు అది వ్యూవర్షిప్ దొరుకుతుంది, అందుకని మీరు వెళ్తారు. సో అందువల్ల ఎక్కువ ఫోకస్ అవుతుంది అంతే సినిమా వాళ్ళు ఎక్కడ 100కి 1 అరా తప్పితే. నేను 50 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్లో ఉన్నా, కానీ ఇప్పుడు సీజన్ వారికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు కదా సార్ బయటికి సినిమా వాళ్ళు. ఇప్పుడు పార్టీలు జరుగుతూ ఉంటాయి, చిన్న వాళ్ళు కూడా కదా, పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు పార్టీకి. ఇప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు పిలిచారు పార్టీకి, ఓ ఫ్రెండ్ పిలిచాడు, పార్టీ పిలిస్తే వెళ్తాం. నేను అనేక పార్టీలకు వెళ్ళాను, పిలుస్తారు సార్ రావాలి సరదాగా రండి, ఉన్న మీరు అందరు కూర్చొని గెట్ టుగెదర్ ఒకసారి నాకు, తర్వాత మీరు వెళ్ళిపోతారు గారు కావాలంటే వెళ్తే అక్కడ సడన్గా మనం ఏదో యూరిన్కి వెళ్ళటానికి ఇంకోటి టక్కన ఏదో కనపడుతూ ఉంటుంది, ఏదో అబ్బాయిలు కూర్చుని ఏదో ఇది చూడు అది చూస్తాం, నాయన మేము బయలుదేరుతాం అని చెప్పి వచ్చేస్తాం. అలాంటి అది చూసినవాడు ఇంకో కుర్రాడు ఎంకరేజ్ అయ్యాడంటే వాడు వెళ్ళి కూర్చుంటాడు. ఈ ఎక్కడ దొరుకుతున్నాయి, ఎందుకు దొరుకుతున్నాయి, ఆ సప్లై ఏంటి, చైన్ ఏంటి, సప్లై చైన్ ఏంటి, అది ప్రభుత్వానికి తెలుసు. ఇక్కడ లోకల్ ఇంటెలిజెన్స్ తెలుసు ఎక్కడి నుంచి సప్లై డైరీ పట్టుకున్నారు, డైరీలో వాడి ఫోన్ నెంబర్లు ఉన్నాయంటారు, పట్టుకున్నారు. వాడిని ఎందుకు ఫిక్స్ చేయరు, వాడు బెయిల్ ఎందుకు ఇస్తారు? ఇప్పటికి మీరే ఉంటారు, నైజీరియా వాడిని పట్టుకున్నారు కానీ బెయిల్ ఇచ్చారు, ఎందుకు ఇస్తారు బెయిల్? వాడు కదా సప్లైర్ దొరికినాక వాడిని గట్టిగా దండిస్తే కదా, అదేమంటే ఇంటర్నేషనల్ రూల్స్. వాడిని ఆ దేశానికి అప్పచెప్పాలి తప్పితే మనం ఇక్కడ జైల్లో పెట్టలేము. ఈ రకరకాల ఉన్నాయి రూల్స్, దానివల్ల జరుగుతుంది. ఇవన్నీ మార్చాలి, ఈ రూల్స్ మార్చాలి. డ్రగ్స్ తీసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ భవిష్యత్తు భగ్నం అయిపోతుంది, నీకు వీసా రాదు, ఏమి రాదు, విదేశాలు లేదు, ఏమీ లేదు, నువ్వు ఇక్కడే కులి పోవాల్సి వస్తుంది అన్న భయం, ఆ భీతి కలిగిస్తే యూత్లోకి దూరంగా ఉంటారు. ఎయిడ్స్ వచ్చింది అనగానే యూత్ ఎంత దూరంగా ఉన్నారు? అంతకుముందు యూత్ ఏంటి, సరదాగా దొరికి సెలకొట్టు వెళ్ళేవాడు. ఈ ఎయిడ్స్ వస్తుందయ్యా అనగానే అమ్మనేమో ఎయిడ్స్ వస్తుంది, మనకు పెళ్లి కాదు అని కంగారు పడింది, దూరంగా ఉన్నారు. అది దూరంగా ఉన్నారు. అట్లాగే భయం వస్తేనే, ఎందుకంటే నేను యూత్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తానంటే, యూత్ భవిష్యత్తు, రేపు భారతం యూతే. యూత్ని మనం కాపాడుకోవాలి. యూత్ని కాపాడుకోవాలనేది ఆ శ్రద్ధ, ఇది ప్రభుత్వాలకు ఉండాలి. యూతులు వెళుతున్నారు, తప్పుదారి పడుతున్నారని యూత్ని తిట్టడం కాదు, అందుబాటులో ఉంటే ఎలాకేం చేస్తాడయ్యా? నువ్వు అందుబాటులో పెట్టి నువ్వు దూరంగా ఉండంటే ఎట్లా? ఇప్పుడు అందమైన అమ్మాయి వెళ్తుంది, మామూలుగా చీర కట్టుకుని చక్కగా డ్రెస్ వేసుకుని వెళ్తా ఉంటే అమ్మాయిని ఎవరన్నా చూస్తారా? ఎవరు చూడరు, ఎవరు కమెంట్ చేయరు. మామూలుగా వచ్చిన మేడం అని అమ్మ అంటారు. అదే సగం ఎప్పుడు తీసుకుని సగం చూపిస్తూ సగం వెళ్తుంటే ప్రతి చూస్తాడు. అది ఎప్పుడు తీసుకుని వెళ్ళేందుకు చూశారంటున్నందుకు కదా, సింపుల్ యాజ్ దట్. అది అందించిన ప్రజలకే అందుబాటులో పెట్టడమును మళ్ళీ మీరు అది తప్పు అని అంటే యూత్ ఆ ఏజ్ అంతే, ఆ ఏజ్లో ఎంకరేజ్ అవుతారు దేనికైనా. ఆ ఎంకరేజ్ అవ్వకుండా కొన్ని విషయాలు మనం అరికట్టాలి, ప్రభుత్వమే అరికట్టాలి. అది బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ దేశ భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత, అది చెయ్యాలి ప్రభుత్వాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ సార్, థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా మరి ఈరోజు జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన అయితే మాత్రం త్రిపురనేని చిట్టిబాబు గారు అయితే మాత్రం ఆయన విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను, చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్
Suvarna Media and do follow it. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.